తెన్నపల్లి పర్యటన ఏ విధంగా కూటమి ప్రభుత్వం నాయకులు ఉలికన్ పడుతున్నారో ఈరోజు బుచ్చయ్య చౌదరి, అలాగే నిమ్మల రామానాయుడు, అలాగే హోంమంత్రి, అలాగే లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా వాగుతున్నారు కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళకి భయం అన్నది చెప్పకనే చెప్తున్నారు. ఒకడైతేనేమో తలలు నరుకుతామని చెప్పి బుచ్చయ్య చౌదరి తాత ఎక్కువ వాగుతా ఉన్నాడు. గట్టిగా 4 అడుగులు వేయలేరు మీరు, తలకాయలు ఏం నరుకుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇకపోతే జగన్మోహన్ రెడ్డిని జైలుకి అనుకుంటే పంపిస్తారంట వీళ్ళు. మీరు అనుకుంటే జైలుకి పంపించడానికో మీరేమన్నా ఇది కాదు లోకేష్. చట్టం అనేది ఒకటి ఉంటది, దానికి తగ్గట్టు న్యాయ వ్యవస్థలు ఉంటాయి, దానికి తగ్గట్టు ఏదైనా తప్పు ప్రూఫ్ అయితే జైలుకి పోతారు. తప్పితే నువ్వు అనుకుంటేనో మీ నాన్న అనుకుంటేనో జైలుకి పోయే ప్రసక్తి ఇంకా లేదు ఇక్కడ. ఇకపోతే స్వయాన ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఢీ కొట్టింది కాన్వాయ్ కాదు, పక్కన ఏదో వెహికల్ ఢీ కొట్టింది, ఆ వెహికల్ నెంబర్ కూడా చెప్పినా కూడా వీళ్ళు మంత్రులు అయి ఉండి కొంచెం కూడా ఇంజిత జ్ఞానం అనేది లేకోకుండా జగన్మోహన్ రెడ్డి కాన్వాయే ఢీ కొట్టింది అని చెప్పి ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడారో కూడా చూసాం. ఎస్పీ గారు మాట్లాడింది విన్నాం, వీళ్ళు మాట్లాడింది విన్నాం. వీళ్ళంతా పేకు అన్నది కూడా అప్పుడే ప్రజలు గమనించారు.